ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో ఉగాది తెలుగు సంవత్సరాది పండుగ ఏ రోజునొచ్చింది? ఈసారి వచ్చే సంవత్సరాది పేరు ఏమిటి? ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఆచరించవలసిన మంగళ స్నానము, నూతన వస్త్రధారణ, దైవారాధన, ధ్వజాతోరణ స్థాపన, నింబకుసుమ భక్షణ, పంచాంగ శ్రవణము ఏ సమయానికి నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది పర్వదినాన్ని ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యమి తేదీ రోజున నిర్వహించుకుంటాము. 2026 సంవత్సరంలో చైత్ర శుద్ధ పాడ్యమి తేదీ ప్రారంభం 19 మార్చి 2026 గురువారం ఉదయం 7:06 నుండి పాడ్యమి తేదీ ప్రారంభమై 20 మార్చి 2026 శుక్రవారం తెల్లవారుజామున 5:58 వరకు చైత్ర శుద్ధ పాడ్యమి తిథి ఉన్నది. ఉగాది పర్వదినాన్ని సూర్యోదయ సమయానికి ఏ రోజు అయితే ఈ పాడ్యమి తిథి ఉంటుందో ఆ రోజునే మనం ఉగాది పర్వదినాన్ని నిర్వహించుకోవాలి. కానీ ఈ 2026 సంవత్సరంలో ప్రతిపతి ఉదయం 7:06 ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున 5:58 పాడ్యమి తిథి పూర్తి అయినది. 19వ తారీఖు, 20వ తారీఖు 2 రోజుల్లో కూడా సూర్యోదయ సమయానికి మనకి పాడ్యమి తిథి లేదు. పండితులు పంచాంగం చెప్పిన దాని ప్రకారం ఇలా సూర్యోదయ సమయానికి ప్రతిపత్తు వ్యాపి లేనప్పుడు ముందు రోజు అనగా 19 మార్చి 2026 గురువారం రోజునే మనం ఉగాది పర్వదినాన్ని నిర్వహించుకోవాలి అని చెబుతున్నారు. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి తెల్లవారుజామున 5:12 వరకు ఉన్నది. ఈ ఉగాది నుండి శాలివాహన శకం 1948 ప్రారంభమవుతుంది. 2026 సంవత్సరం నుంచి 2027 సంవత్సరం వరకు వస్తున్నటువంటి ఈ తెలుగు సంవత్సరాది పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. తెలుగు క్యాలెండర్ లోని 60 సంవత్సరాల చక్రంలో 40వ సంవత్సరం ఈ పేరు. పరాభవ అంటే సంస్కృతంలో ఓటమి, పరాజయం, అవమానం లేదా పతనం అని అర్థం. ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి అర్ధాధిపతి మేఘాధిపతి చంద్రుడు, సన్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. ఉగాది పర్వదినాన ముఖ్యంగా నిర్వహించవలసిన తైల అభ్యంగన స్నానం ఉదయం 6:16 లోపు నిర్వహించుకోవాలి. తైల అభ్యంగన స్నానం నిర్వహించిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా నూతన వస్త్రధారణ చేయాల్సి ఉంటుంది. ఈ రోజున ఉదయం 8:48 నుండి ఉదయం 10:09 లోపు మీరు నూతన వస్త్రధారణ చేయవచ్చును. నూతన వస్త్రధారణ చేసిన తరువాత మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేపాకులతోనూ మామిడి ఆకులతోనూ తోరాన్ని కట్టాలి. దీంతో పాటు ధ్వజారోహణం చేయాల్సి ఉంటుంది. ఉగాది నాడు ప్రతి ఇంటి మీద కూడా విజయానికి గుర్తుగా ఈ ధ్వజారోహణం చేస్తారు. ధర్మధ్వజం అంటే కాషాయ రంగు పతాకం. ఈ జెండాను భగవత్ ధ్వజం అని కూడా అంటారు. ఇలాంటి జెండాను ఒకటి తెచ్చుకొని ఈ రోజున మీ ఇంటి పైన ధ్వజారోహణం చేయండి. ఆ తరువాత ఈ రోజున తప్పనిసరిగా దవనంతో బ్రహ్మదేవుణ్ణి పూజించాలి. ముఖ్యంగా కొత్త పంచాంగాన్ని తెచ్చి పూజలో పెట్టి పూజించాలి. ఈ పూజ నిర్వహించుకున్న తరువాత షడ్రుచుల సమ్మేళనంతో చేసినటువంటి ఉగాది పచ్చడిని, కొత్త బియ్యం, కొత్త బెల్లంతో చేసినటువంటి బొబ్బట్లను విశేషమైన నైవేద్యాలుగా సమర్పించాలి. ఉగాది రోజున పూజను నిర్వహించుకోవడానికి శుభ సమయం ఉదయం 8:45 నుండి ఉదయం 10:09 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 12 లోపు మీరు నిర్వహించుకోవచ్చు. ఉగాది పర్వదినాన సేవించేటటువంటి నింబ కుసుమ భక్షణం ఏ సమయానికి చెయ్యాలి అంటే ఉగాది రోజున మొదటి జాములో మనం ఈ నింబకుసుమ భక్షణం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రోజున మనకి ఆ సమయంలో ఇంకా అమావాస్య తిథి మాత్రమే ఉన్నది. కావున ఈ రోజున నింబకుసుమ భక్షణం చేయవలసిన శుభ సమయం ఉదయం 8:45 నుండి ఉదయం 10:09 లోపు. ఆ తరువాత ఇంట్లో గాని దేవాలయానికి గాని వెళ్లి పంచాంగ శ్రవణం చేయాలి. ఈ రోజున పంచాంగ శ్రవణం చేయటం వల్ల గంగా స్నానం చేసిన ఫలితం, గోదానం చేసిన ఫలితం, శత్రు నాశనం, అన్నింటా విజయం, సంతానం, సౌభాగ్యాలు లభిస్తాయని పండితుల వాక్కు.
ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయవలసిన సమయం ఉదయం 8:45 నుండి ఉదయం 10:09 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:57 నుండి 12 గంటల లోపు చేయవచ్చు. ఉదయం పంచాంగ శ్రవణం చెయ్యలేని వాళ్ళు ఈ రోజు సాయంత్రం కూడా మీరు పంచాంగ శ్రవణం చేయవచ్చు. ఆ తరువాత తప్పనిసరిగా ఈ రోజున రాజదర్శనం చెయ్యాలి. ఈ రోజుల్లో రాజులు లేరు కాబట్టి మీ గురువుల దగ్గరికి వెళ్లి ఆశీర్వచనం పొందాలి. అలాగే మీ ఇంటి పెద్దల ఆశీర్వచనం కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ఉగాది రోజున వీటన్నిటితో పాటు గోపూజ, వృషభ పూజను కూడా నిర్వహిస్తే చాలా మంచిది. అలాగే నూతన వ్యాపారం, వాహన ప్రారంభాలను ఈ రోజు నుంచి చేయవచ్చు. రాబోయే వేసవి కాలం దృష్ట్యా ఈ రోజు నుంచి మజ్జిగ లేదా మంచినీటి చలివేంద్రాలను ప్రారంభించవచ్చు. ఈ చలివేంద్రాల నిర్వహణ చేయటం వల్ల మనకి కలిగే పుణ్యం అంతా ఇంత అని మాటల్లో చెప్పలేము. విన్నారు కదా, 2026 సంవత్సరంలో ఉగాది పర్వదినాన మనం ఏ కార్యక్రమాలను ఏ సమయాల్లో నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.